US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవి మూడు కూడా భారతదేశంలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అమలవుతున్నటువంటి చట్టాలు. ఇవి బ్రిటిష్ పాలనలో ఈ చట్టాల్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది వలస పరిపాలనలో జరిగినటువంటి చట్టాలు, వాటిని మేము మారుస్తున్నాము అని చాలా గొప్పగా గర్వంగా ప్రచారం చేసుకున్నది మోడీ గారి ప్రభుత్వం. నేను సూటిగా అడుగుతున్నా, ఈ మూడు చట్టాల్లో పట నువ్వు ఎంత శాతం మార్పులు చేసినావు? మిత్రులు, ఇంతకుముందు న్యాయవాది మిత్రులు మాట్లాడి ఎంత శాతం మార్పులు చేసినావు? నా దృష్టిలో అయితే స్వల్ప మార్పులు మాత్రమే. ఫుల్ స్టాప్, కామా, సెమికోలన్ కూడా మార్చలేదు. చాలా సెక్షన్స్ లో ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మీరు భయాద్ర పడకూడదు. కొత్త చట్టాలు వచ్చినాయి, కొత్త చట్టాలు కొత్త. ఇది మన సామాన్యంగా బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రతిపక్ష నాయకుల్ని ఈ పత్రికా విలేకరులు పెట్టి మైక్ ముందు పెట్టి ఏం చెప్తారు చెప్పాలి. మీరు ఇక్కడ సామాన్యంగా ఏం చెప్తారు ప్రతిపక్ష నాయకులు బడ్జెట్ పెట్టిన తర్వాత? అరే చెప్పాలా బాగా, రోజు విని విని మన చెవులలా మన నారదాస్ గారు చెప్పిండ్రు, ఏంది కొత్త సీసాలో పాత సార్ అని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్తారు బడ్జెట్ సమావేశాల తర్వాత మైక్ పెడితే. ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అని చెప్తారు. సో ఇది కూడా నేను అదే చెప్పదలుచుకున్నాను. ఏ మార్పు చేసిండ్రు అంటే, వాళ్ళు చేసిన మార్పులు ఇండియన్ పీనల్ కోడ్ ని ఏం పెట్టిందంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అని పెట్టారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కి ఏం పెట్టారు? భారతీయ నాగరిక సురక్ష సంహిత అని పెట్టారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం పెట్టారు? భారతీయ సాక్ష్య అభియాన్ అని పెట్టారు. ఈ మూడు పేరు పెట్టారు. నేను, మీరందరూ కూడా ఓటర్ మాసేరు, నేను కూడా ఇక్కడ ఓటేసిన, నిలబడ్డా, ఓడిపోయినా. మే 12వ తారీఖు నాడు అసెంబ్లీ మనసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. తదనంతరం ఒకరోజు ఇక్కడ ఉండి నేను రిజల్ట్స్ అందరికీ తెలియదు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు, డాక్టర్ గారు ఉంటారు. డాక్టర్ గారు మైక్ ఇస్తే అసలు విషయం మాట్లాడలేదు, ఎందుకంటే వేరేది మాట్లాడేది. ఎందుకంటే దీన్ని ఏం చట్టాలని వారు కూడా తెలియదు పాపం. ఎందుకంటే తెలియదు, నేను తప్పు పడతలేదు వాళ్ళు. ఐఎమ్ కోటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ బిగ్ మెడికల్ డాక్టర్ అండ్ ఐఏఏకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసారు. కానీ ఎందుకు తెలియదంటే, మన భారతదేశంలో దురదృష్టవశాత్తు పిల్లలకు చిన్నప్పటి నుంచి న్యాయ విద్య, న్యాయవాది అంటే అన్ని తెలవాలని రూల్ ఏం లేదు. మేము ఇప్పటి కూడా రోజు చదువుతూనే మేము అప్డేట్ అవుతాం. నేను ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, లైవ్ లోనే నాకు యాప్ ఉంటుంది. నేను వృత్తిలో వదిలిపెట్టా కూడా రోజు 2 గంటలు చూస్తూనే ఉంటుందని. అందుకోసమే మా లీడింగ్ ప్రాక్టీషనర్స్ అంటారు, నువ్వు మాకంటే నువ్వు ఎక్కువ అప్డేట్ ఉంటావని చెప్తారు. ఎందుకంటే రోజు చూస్తూనే ఉంటాను, లైవ్ లా చదువుతూనే ఉంటాను. మీరు చదువుతున్నారా యంగ్ అడ్వకేట్స్? యూ ప్లీజ్ ఆ యాప్ పెట్టుకోండి. ఎందుకంటే పిచ్చి పిచ్చి వాటి కోసం చూస్తూ ఉంటాము. దానికంటే రోజు 10 సార్లు నాకే అలవాటు అయిపోయింది. మా ఆవిడ ఏది అనేది చదువుతాం ఇది. ఎందుకంటే దాని మంచి లేటెస్ట్ వస్తుంటుంది లైవ్ లో. ప్లీజ్ యంగ్ అడ్వకేట్స్ హూ ఆర్ హియర్, మీరు దాన్ని డెఫినెట్గా యాప్ను మీరు మీకు ఇప్పుడు కన్సెషన్ ఉంది, 50% కన్సెషన్ ఉంది యంగ్ లాయర్స్కి. చూడండి, ఎందుకంటే యూ అప్డేట్ యువర్ సెల్ఫ్. మీకు దాని మంచి అప్డేట్స్ ఇస్తుంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ కూడా లైవ్ లో చూడొచ్చు, మనం వేరియస్ హైకోర్ట్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా లైవ్ లో చూడొచ్చు. ఇంకా సబ్జెక్ట్ వచ్చేసరికి మిత్రులారా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ 3 చట్టాలని మరి ఈ భాషలో పెట్టారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. ఇవి ఎన్నిసార్లు చూసినా కూడా పేర్లు తప్పు వస్తలేదు నోట్లకి. ఎన్నిసార్లు పేపర్ పట్టుకుని చదవాల్సి వస్తుంది నాకు. కారణము ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఆర్టికల్ 348 of the Constitution, ఆర్టికల్
348 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే భారత పార్లమెంటు ఏ చట్టాలు చేసినా అవి ఆంగ్ల భాషల్లో తప్పనిసరిగా ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. ఇది ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. దీనికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. వాళ్ళకు ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని దాన్ని నంబర్ 1 దాన్ని ఇండియా ఇస్ ద యూనిటరీ గవర్నమెంట్ అంటారు వాళ్ళ ఉద్దేశం అది. మొన్న గీట మోడీ గారికి 400 పార్లమెంట్ సీట్లు గెలిస్తే తీసిపడేసి ఈ ఆర్టికల్ తీసిపడేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నిటి కూడా మున్సిపాలిటీస్ గా మార్చుతుంది. చెప్తున్నాను మీకు మిత్రులారా, రాజ్యాంగంలో ఆర్టికల్ 348 మీకు అందరికి కూడా మొబైల్స్ ఉన్నాయి, మీరు చూడండి. చెప్తే చట్టం సుప్రీంకోర్టు హైకోర్టు ఏ చట్టాలు చేసినా కూడా ఇంగ్లీష్ భాషలో ఉండాలని చెప్పి నిన్న 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 తమిళనాడులో ఒక కేసు ఇచ్చింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తే ఇంగ్లీష్ భాషలో ఆర్టికల్ 348 లో ఉండాలి కదా. అక్కడ అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఢిల్లీ నుంచి వచ్చి ఏం ఆర్గ్యూ చేస్తుంటే ఇంగ్లీష్లో ఉండే అంటాడు. అది ఇక్కడ ఇంగ్లీష్లో అని చెప్పి జడ్జి గారు పరీక్షారు. సార్ భారతీయ నాగరిక సురక్ష సంహితని బిఎన్ఎస్ఎస్ అన్నాం ఇంగ్లీష్ లో లెటర్స్. భారతీయ న్యాయ సంహితను బిఎన్ఎస్ అంటున్నాం. భారతీయ సాక్ష్య అధినియంలో బిఎస్ఏ అంటున్నాం. ఇంగ్లీష్ లో ఉండే కదా అంటాడు. అది కరెక్ట్ అండి? వర్డింగ్ నేను అనేది ఏంటంటే ఉండొచ్చు లోపల వరబెట్టకు సెక్షన్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, అరవంలో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, మలయాళంలో ఉన్నాయి, ఏ భాషలో ఉంటాయి. కానీ ద స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్ ఏం చెప్తున్నది? నేను ఛాలెంజ్ చేసిన సుప్రీంకోర్టులో ఇది పెటిషన్ కాపీ, దాని కాపీ తీసుకొచ్చాను సుప్రీంకోర్టులో. ఇప్పుడు వెకేషన్ అని 8 జూలై నాడు బహుశా వస్తుందని చెప్తున్నారు మా లాయర్ గారు. నేను చెప్పిన దాంట్లో ఇదే చెప్పినాను. ధోని నువ్వు ఏం చెప్పినావు? ఇండియన్ పీనల్ కోడ్, మన తెలుగులో ఏమంటారు? భారతీయ శిక్ష స్మృతి అని మన వార్తల్లో కానీ టీవీలో కానీ పేపర్లో కానీ రాస్తారు. ఇక్కడ ఏమంటాడు? భారతీయ న్యాయ సంహిత అంటాడు. శిక్షకుడు న్యాయకి ఏం సంబంధం అండి? ఇంతకుముందు వారు ప్రస్తావించారు. నేను దీన్నే రేజ్ చేసిన. ఈవెన్ ద ట్రాన్స్లేషన్ ఈస్ నాట్ కరెక్ట్. వాట్ the provisions in IPC or your భారతీయ న్యాయ సంహిత ఏం చెప్తారు? నేను ఇట్లా కొట్టినా, ఇట్లా కొడితే 323, పల్లీలో కొట్టినా 324, గ్రీవియస్ రక్తం కాలింది 326, కత్తి పెట్టి పొడిసిన ఉద్దేశం ఉండే 307, చంపిన 302. ఇది శిక్ష. దీనికి ఉరి శిక్ష, జీవిత ఖైదీ. ఉత్త కొట్టినవు 6 నెలల శిక్ష, పల్లీలో కొట్టినావు 3 ఏళ్ళు శిక్ష, ఖాళీలో కొట్టినావు 7 ఏళ్ళు శిక్ష, పొడిసినావు 10 ఏళ్ళు శిక్ష, చంపినవు జీవిత ఖైదీ అని చెప్పింది ఏదది? శిక్ష స్మృతి. నువ్వు దానికి ఏమంటారు ఉంటుంది? ఈవెన్ నీ అరవంలో నీ సంస్కృతంలో పెట్టిన, నీ హిందీ భాష పెట్టిన ఏమంటారు? నువ్వు భారతీయ శిక్ష స్మృతి అని పెట్టాలి. దట్ ఈస్ వాట్ ఐ ఛాలెంజ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సంస్కృతంగా నుంచి ఈవెన్ అదర్వైజ్ నేను చెప్పేదంటే నువ్వు సంస్కృతంలో హిందీలో పెట్టినప్పటికీ కూడా నీ పదజాలం కరెక్ట్ లేదనేది చెప్తున్నాను నేను. ప్రొసీజరల్ కోడ్ ఏంది? ప్రొసీజర్ ఏంది? నువ్వు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, నీకు సమోన్స్ ఇస్తాం, నువ్వు కోర్టుకు రాకపోతే నీకు వారెంట్ ఇస్తాము, లేకపోతే ముద్దాయికి నీకు అరెస్ట్ చేస్తాము, వారెంట్ ఇస్తాము, జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాము, ఎన్ని రోజులు ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దానికే పేరు పెట్టిర్రు భారతీయ నాగరిక సురక్ష
సన్నిహిత నాగరికతకును ప్రొసీజర్ సంబంధం ఈవెన్ అదర్వైజ్ ఐఎమ్ ఆస్కింగ్ టు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అదర్ ప్రింట్ మీడియా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.